ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది. అత్యంత ఆలోచనాపరంగా ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు కలిసి కొత్త మంత్రివర్గంలో తమ మార్కును చూపించుకున్నారు. ఈసారి ప్రభుత్వంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మొట్టమొదటిసారిగా ఎన్డీఏ కూటమి పేరుతో ఏపీలో సర్కార్ ఏర్పాటు జరిగింది. 3 పార్టీలు కలిసి ప్రభుత్వంలో ఉండటం మరో విశేషం. ప్రస్తుతం కూటమి ప్రభుత్వానికి ఏపీని ఎలా పురోగతిలోకి తీసుకురావాలన్నదే ముఖ్య ఉద్దేశం. అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్ట్ ప్రత్యేకమైన ఎజెండాలు కాగా, ప్రజలకు సమగ్రమైన విధంగా పథకాలను అందించే విధంగా అడుగులు వేయాలని కూటమి నేతలు భావించారు. ఆ విధంగానే మంత్రి వర్గంపై కసరత్తులు చేశారు. సీనియర్లకు అవకాశం కల్పించకపోయినప్పటికీ కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన నేతలు సీనియర్ల సలహాలు తీసుకుంటూనే ముందుకు వెళ్లాలని సూచించినట్లుగా తెలుస్తుంది. వెంటనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయకులకు చెప్పినట్లు తెలుస్తుంది. వాస్తవానికి అనేకసార్లు మంత్రి పదవులు చేపట్టిన వారిని కాస్త పక్కన పెట్టి సమర్థులైన కొత్త వారికి పెద్దపీట వేస్తున్నట్లు కూటమి వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈసారి మంత్రివర్గంలో ఏకైక ఉప ముఖ్యమంత్రి పదవి ఉంటుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్, నారా లోకేష్లకు ప్రత్యేకమైన అధికారాలతో పాటు మంత్రి పదవులు ఉంటాయని తెలుస్తుంది. అయితే మంత్రి పదవులు పొందని సీనియర్లను పక్కన పెట్టకుండా వారికి సముచితమైన స్థానం కల్పించే విధంగా చర్యలు ఉంటాయని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.